వెల్కమ్ టు మై ఛానల్. ఇందిరమ్మ ఇళ్ళపై ప్రజలు అనుకుంటున్న 2 క్వశ్చన్స్. మీ ఇంటికి వచ్చి ఫోటో దిగితే ఇందిరమ్మ ఇల్లు వచ్చినట్టయినా, రెండోసారి మీ ఇంటికి వచ్చేసి సర్వే చేస్తే మీకు ఇల్లు శాంక్షన్ అయినట్టు కొంతమంది అనుకుంటున్నారు. అలా కాదండి, ఈ 2 రాంగ్. మీ ఇంటికి వచ్చి ఫోటో దిగినంత మాత్రాన మీకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు, రెండోసారి సర్వే చేసినంత మాత్రాన మీకు ఇల్లు రాలేదు. ఎప్పుడు మీకు ఇల్లు వస్తుంది అనుకోవాలి. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ మనకు జనగామ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు అయితే ఇందిరమ్మ సర్వేపై ఉన్న అపోహలను తొలగించడానికి కొన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయడానికి చూడండి. ఇందిరమ్మ ఇల్లు పంపిణీ పథకంలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేపై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే టెక్నికల్ సమస్యలతో కొందరి పేర్లు పోయాయి. యాప్లో టెక్నికల్ సమస్యలో కొందరి పేర్లు పోయాయి. మీరేమి టెన్షన్ పడద్దు, మీ పేర్లు మీకు వస్తాయి. సర్వే ఎవరికైతే జరగలేదో ఈ జనగామ పట్టణంలో సర్వే జరగకపోతే మళ్ళీ వాళ్ళ నుంచి అప్లికేషన్ తీసుకొని సర్వే చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, మరికొందరి పేర్లు ఆన్లైన్లో రాకపోవడం వల్ల కొంత ఇబ్బంది తలెత్తిందన్నారు. పలువురి ఇండ్లకు సర్వే చేసేందుకు అధికారులు రాకపోవడం వల్ల కొందరు ఆందోళన చెందుతున్న విషయం వాస్తవమని, అలాంటి వారి నుంచి మరొకసారి దరఖాస్తులు తీసుకొని సర్వే చేస్తామని భరోసా ఇచ్చారు. ఓకే, ఎవరింటికైతే రాలేదో ఈ జనగాంలో మళ్ళీ అప్లికేషన్ తీసుకొని మీ ఇంటికి వస్తారు. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్, మరికొన్ని చోట్ల రెండోసారి సర్వే కోసం అధికారులు రావడంతో అప్పుడే కొందరి పథకం మంజూరైనట్లు దుష్ప్రచారం జరుగుతుంది. అయితే రెండోసారి సర్వేకి వస్తుండ్రు అంటే రీచెక్కింగ్కి వచ్చినట్టు, అంతేగాని మీకు ఇల్లు వచ్చినట్టు కాదు. అర్హులైన పేదలందరికీ ఇల్లు రుణాలు అందించడమే ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పారు. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు. రెండోసారి ఎందుకు వస్తుర్రు అంటే ఇందిరమ్మ ఇళ్ళపై సూపర్ చెక్ కార్యక్రమం స్టార్ట్ చేశారు. అంటే మొత్తం 80 లక్షల ఇల్లు ఉన్నాయి కదా, 80 లక్షల ఇల్లులు సర్వే మొత్తం కంప్లీట్ అయిపోయాక ఇప్పుడు ఎవరు సిబ్బంది చిన్న వాళ్ళు వచ్చి చెక్ చేసిరు. దీనిపైన పెద్దవాళ్ళు కలెక్టరేట్స్, మంత్రి వాళ్ళ సిబ్బంది వాళ్ళు వచ్చేసి రాష్ట్రంలో మొత్తం 4 లక్షల ఇళ్లను ర్యాండమ్గా చెక్ చేస్తారు. అంటే ఎవరో ఇక్కడెళ్ళు ఉత్తగానే చెక్ చేస్తారు. అట్లా చెక్ చేసినప్పుడు ఏం తప్పులు లేకపోతేనేమో ఓకే, ఏమైనా తప్పు ఉంటే మాత్రం సిబ్బందిపై చర్యలు ఉంటాయని చెప్తారు. ఎందుకంటే కొంతమంది సిబ్బందులు పైసలు తీసుకొని తప్పులు ఎంటర్ చేస్తుందని గవర్నమెంట్కి తెలిసింది. అందుకే సర్వే మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత సూపర్ చెక్, అంటే వాళ్ళు యాప్లో ఎంటర్ చేసింది నిజమేనా లేదా అనే డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నారు. అంటే రెండోసారి వచ్చిరంటే మీ సూపర్ చెక్ చేస్తున్నట్టు, అంతేగాని ఇల్లు వచ్చినట్టు కాదు. మొత్తం చెక్కింగ్ అయిపోయిన తర్వాత గ్రామ సభల డిస్ప్లే చేస్తే మీకు ఇల్లు వచ్చినట్టు. గ్రామ సభలో కానీ గ్రామ పంచాయతీలో కానీ మీ మంత్రి ద్వారా కానీ ఇన్ఫర్మేషన్ మీ ఊర్లందరికీ ఇల్లు వచ్చినాయి అని వస్తే మీకు వచ్చినట్టు. ఇప్పుడే కాదండి, సంక్రాంతి తర్వాత అంటే 26 తర్వాతనే మనకి ఈ యొక్క లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. జనవరి 31 లోపు ఇల్లు ఇస్తామన్నారు. అంటే సంక్రాంతి వరకు అయితే మీకు ఇల్లు వచ్చినట్టు ఇప్పుడే ఏం తెలియదు. ఇంకేమైనా అప్డేట్ ఉంటే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ఒకసారి మీరు కూడా రీడింగ్ వచ్చిన వాళ్ళు ఉంటే చూసుకోండి పేపరు. ఈ 2 పేపర్లు చూసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.